హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే మా ఇంట్లో బేడిసెల కూర అనమాట. బేడిసెల అంటే చిన్న చేపలు అంటారు కదా, ఆ కర్రీ అనమాట. ఫుల్ ప్రాసెస్ చెప్పేస్తాను. ఈ బేడిసెల కూర వచ్చేసి ఎంత మంచిగా ఉంటుందో ఈ కర్రీ, కమ్మగా, అంత కష్టంగా ఉంటది ఒలవడానికి. ఒలిచే వాళ్ళకి దూల తీరిపోద్ది అనమాట. అంత చిన్న చిన్న చేపలు కదండి, బట్ కర్రీ అయితే రుచిగా చాలా బాగుంటుంది. మా మమ్మీ ఒక్కటే ఒలవలేదని చెప్పేసి నేనైతే హెల్ప్ చేస్తా ఉన్నాను. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. దాని తర్వాత ఆయిల్ హీట్ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత కొంచెం దూరగా మగ్గనివ్వాలండి ఈ ఆనియన్స్ ని. ఇలా దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటాలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం టమాటాలు మెత్తబడేదాకా కొంచెం మగ్గనివ్వాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గడానికి ఒక 2 మినిట్స్ అయితే ప్లేట్ పెట్టేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక మసాలా అయితే రెడీ చేసేసుకుందామండి. ఈ టమాటాలు మగ్గలో ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొంచెం కొబ్బరి, హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో తీసేసుకొని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము. చూశారు కదా, ఇలా పేస్ట్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని టమాటాలు, ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవడం వల్ల కొంచెం నీసు వాసన అనేది ఉండదన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపేసుకొని ఇక్కడ 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. మసాలా కొంచెం వేగిన తర్వాత మనం కారం తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలండి. మాకైతే 3 స్పూన్లు పట్టింది కారము. అంటే కొంచెం కొంచెం కారాన్ని బట్టి ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు కారం వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కారం, పసుపు మసాలాలో బాగా కొంచెం మిక్స్ అయ్యేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు కొంచెం కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అలా. అడుగు అంటకుండా 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చేపలు, ఆ చిన్న చేపలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసును అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆ రెడీ చేసి పెట్టుకున్న పులుసు అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. చింతపండు పులుసు వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం చేపలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము చేపల కర్రీ రెడీ అయిందా లేదా అని చెప్పి. బాగా గుమాయిస్తుందండి స్మెల్ అయితే. ఆ స్మెల్కి ఆకలేసేస్తుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కూడా తోలు తీయకుండా వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. అంతే, సూపర్గా ఉంటుంది అస్సలు చేపల కూర. చిన్న చేపల కూర చాలా బాగుంటుంది, పెద్ద చేపల కూర కూడా అంత ఏం ఉండదు. కానీ ఇంకా లాస్ట్ లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతుల పొడి మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని ఒక 1 మినిట్ చాలు ఇలా కుక్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది ఫిష్ కర్రీ చేయడం అయితే. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.